అందరిలాగా నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చును కదా. పెళ్ళా? కరెక్టే. ఈ మ్యాటర్ మీద మనం అర్జెంట్ కూర్చొని మాట్లాడాలి. పదండి. పెళ్లి చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కదండి. దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్వా అరేంజ్డా? లవ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. అరేంజ్ అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మాయి మనకి దొరుకుతుందా దొరకదా? దొరకపోతే పెద్ద ప్రాబ్లం లేదండి. దొరికితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మాయికి మనం నచ్చుతామా నచ్చమా? నచ్చకపోతే పెద్ద ప్రాబ్లం లేదండి. నచ్చితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి పాస్ట్ లో లవ్ స్టోరీ ఉందా లేదా? లవ్ స్టోరీ లేకపోతే ప్రాబ్లం లేదండి. ఉంటేనే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా లవ్ లో ఉన్నారా లేదా? లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదండి. ఉంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఒప్పుకోకపోతే ప్రాబ్లం లేదండి. ఒప్పుకుంటే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు టచ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉండకపోతే పెద్ద ప్రాబ్లం లేదండి. వీళ్ళిద్దరు టచ్ లో ఉన్నారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీళ్ళు టచ్ లో ఉండి సైలెంట్ గా నడిపించవచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఆలోచించవచ్చు. సైలెంట్ గా నడిపించారనుకోండి ప్రాబ్లం లేదు. ఇంకొంచెం ఎక్కువ ఆలోచించారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే డైవర్స్ తీసుకుందాం అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరు ప్లాన్ చేసి డిసైడ్ అవుదాం అనుకోవడం అనమాట. డైవర్స్ అనుకోండి ప్రాబ్లం లేదండి. ఇంకేదన్నా అనుకుంటారు చూసారా, అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి కాంప్రమైజ్ అవ్వచ్చు, లేకపోతే వైలెంట్ గా ఉండొచ్చు. కాంప్రమైజ్ అయిపోయి జీవితం బాగుంటే ఏం పర్వాలేదు కానీ హనీమూన్ కి తీసుకెళ్లి వాళ్ళ ఎవరితో కలిపి చంపేస్తే చచ్చిపోవడం అవల కాదు. అందుకే పెళ్లి చేసుకోను. ఏమంటారు? పెళ్ళి అంటే పెళ్లి. నిద్రలేసి రోజుకో 3 సచిన వార్త వినిపిస్తుంది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు